రేడియోకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ సీకర్. సో మనం నిన్న ప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. ప్రమాణాలంటే ప్రూఫ్స్ అన్నమాట. సో 6 రకాలు ఉంటాయని తెలుసుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణం, ఈ డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వటం అనేది, పర్సెప్షన్ అవ్వటం అనేది. అలాగే అనుమాన ప్రమాణం, ఇక్కడ రీజన్ బేస్డ్‌గా ఇన్ఫరెన్స్ చేయటం మన పాత నాలెడ్జ్ మీద ఆధారపడి. ఉపమాన ప్రమాణం, సో మనకు ఆల్రెడీ ఒక తెలిసిన ఒక ఫినామినాని లేదా ఒక విషయాన్ని, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్‌ని కంపేర్ చేస్తూ అనాలజీగా ఇది కూడా అలా అయ్యుంటుంది అని చెప్పడం లాంటిది. ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక వస్తువు నీకు కనబడుతోంది అంటే అది ప్రూఫ్. దేనికి ప్రూఫ్ అది? లైట్ ఉందని ప్రూఫ్. లైట్ లేకపోతే చీకట్లో వస్తువు కనపడదు కదా! అలాగా నీ ఆలోచనలు, నీ యొక్క ఐడియాసు, నీ ఎక్స్‌పెక్టేషన్‌లు, నీ డిజైర్‌లు, నీ ఫియర్‌లు, నీ భావోద్వేగాలు, నీ స్థితులు, మానసిక స్థితులు ఇవన్నీ నీకు కనబడుతున్నాయి. నీకు కనబడుతున్నాయి. ఎ ఎదుర్కొన్న వాడికి దాని యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ కనపడతాయేమో. కానీ నీకు చాలా స్పష్టంగా నీ స్థితి బాగా చక్కగా కనబడుతుంది. ఈవెన్ నువ్వు బయటకు ఓ రకంగా ప్రదర్శిస్తూ, అంతర్గతంగా ఓ రకమైన స్థితిలో ఉన్నా అది నీకు తెలుస్తుంది. సో, నీకోటి కనబడుతోంది అంటే దాని మీద ఒక లైట్ లాంటిదేదో ప్రసరించాలి కదా! సేమ్ అలాంటి ఫినామినా మాట. అనాలజీ, కంపారిజన్ ఫినామినా. సో, దాన్ని కాన్షియస్‌నెస్ అంటారు. చైతన్యం అంటారు. సో, కాన్షియస్‌నెస్‌లో నీకు ఇవన్నీ ఆబ్జెక్ట్ కింద కనబడుతున్నాయి. ఆబ్జెక్ట్ ఎప్పుడు కనబడుతుంది? లైట్ ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు. సో, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్‌ని మనం ఇక్కడ అవేర్‌నెస్ అంటాం. సో, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ అర్థం చేసుకోవడానికి ఈ ఉపమాన ప్రమాణం పనికొస్తుంటుంది. అలాగే అర్థాపత్తి. అర్థాపత్తి అంటే పోస్టులేషన్స్ అన్నమాట. నువ్వు కొన్ని సెట్ ఆఫ్ అజంప్షన్స్ క్రియేట్ చేసుకుంటావు. సో దట్ యూ కెన్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. సర్కమ్‌స్టాన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే నేరేషన్ చెప్పినట్టు. నీకు డాట్స్‌గా కొన్ని తెలిసాయి. ఈ డాట్లు కనెక్ట్ చేస్తూ ఒక షేప్ తీసుకొచ్చావన్నమాట. అది అర్థాపత్తి. అనుపమ లబ్ధి అంటే ఇది నాలెడ్జ్ గెయిన్డ్ త్రూ అబ్సెన్స్ ఆఫ్ సంథింగ్. కాగ్నిటివ్ ప్రూఫ్ వాడుతూ ఉంటారు. ఇక్కడ జనరల్‌గా మ్యాథమెటికల్ ప్రూఫ్ కనబడుతూ ఉంటుంది దీనికి అనుపమ లబ్ధి అనేది. నెక్స్ట్ స అనుభవం లబ్ధికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు నథింగ్ అంటారు. మరి ఈ సంథింగ్ అనేది ఎక్కడి నుండొచ్చింది మ్యాటరు? డివిజన్ చేసుకుంటూ పోతుంటే ఎక్స్‌ట్రాపోలేషన్ ఆఫ్ గ్రాఫ్ గీస్తే మనకెలా అనిపిస్తుంది? నథింగ్ నుండి సంథింగ్ వచ్చినట్టు అవుతుంది. నథింగ్ నుండి సంథింగ్ వచ్చినట్టు అవుతుంది. కన్‌ఫ్యూజన్‌గా ఉందా? సపోజు ఓహ్! మ్యాటర్ తీసుకోం అనుకోండి. 100% పార్టికల్ అది మ్యాటర్. అదే సపోజ్ మ్యాటర్ దేనితో తయారు చేయబడింది అని తీసుకుంటే ఆ మాలిక్యూల్స్ అవుతాయి కదా! ఆ మాలిక్యూల్స్ తీసుకుంటే అవి 100% మ్యాటర్ కాదు. 90% మ్యాటర్ ఉంటుంది. 10% దానికి అవ్యక్త రూపమైన వైవ్ లక్షణాలుంటాయి. యాటమ్‌కొచ్చేప్పటికి ఇంకొంచెం వేవ్ లక్షణాలు పెరుగుతాయి. ఆ యాటమ్ దేనితో తయారు చేయబడిందో ఆ పార్టికల్స్ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ వీటికొచ్చేప్పటికి ఇంకా వేవ్ లక్షణాలు పెరుగుతాయి. ఉదాహరణకి ఎలక్ట్రాన్‌కి 50% సగం పదార్థ లక్షణాలుంటాయి. సగం తరంగ లక్షణాలుంటాయి. తరంగం అంటే అవ్యక్త రూపం అది. ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ దేనితో తయారు చేయబడిందని తీసుకుంటే ఖచ్చితంగా అది 50% కంటే ఎక్కువ అవ్యక్తం ఉంటుంది. సో, అది దేనితో తయారు చేయబడింది ఇలా వెనక్కి ప్లాట్ యేసుకుంటూ పోతుంటే ఎక్కడికి అప్రోచ్ అవుతావు? 100% తరంగ లక్షణంలోకెళ్తావు. అంటే అది అవ్యక్తమైన ఉంటుంది. అంటే అవ్యక్తమైన అంటే నథింగ్ నుండి సంథింగ్ వచ్చింది అని చెప్పాలి ప్రపంచం. నథింగ్ నుండి సంథింగ్ ఎలా వస్తుంది? దీన్ని మ్యాథమెటికల్‌గా చూద్దాం. సపోజ్ 0+0+0+0 ఇన్ఫినిటీ జీరోలు యాడ్ చేసుకుంటూ పోతే 1 వస్తుందా? రాదు. అంటే ఖచ్చితంగా అక్కడ 0.0000000000 సంథింగ్ ఉంటే ఆ జీరోలను యాడ్ చేసుకుంటూ పోతుంటే మటుకు ఎప్పటికైనా 1 వస్తుంది. సో, ఇలా మ్యాథమెటికల్ ప్రూఫ్‌గా చెప్తామట. అనుపలబ్ధి అంటే అలా ఉంటుంది. నెక్స్ట్ శబ్ద ప్రమాణం గురించి చెప్పాము. అంటే శబ్ద ప్రమాణంగానే మనకి బయట మనకి పుస్తకాలు, గ్రంథాలు దొరుకుతుంటాయి. అయితే వీటిలో వీటి యొక్క ఫ్లో చూద్దాం. ఈ ప్రమాణాల ఫ్లో ఎలా ఉంటుందో. జనరల్‌గా శబ్ద ప్రమాణంలో నువ్వు తెలుసుకుంటావు. దాన్ని జ్ఞానయోగం అంటాం. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రమాణాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. దీన్ని కర్మయోగం అంటాం. కర్మయోగంలోనే అర్థాపత్తి కూడా నువ్వు చేస్తావు. నువ్వు మనసుతో చేసే పననమాట. సో, ప్రత్యక్ష ప్రమాణంలో ఏర్పడి తెలుసుకున్న విషయాలన్నీ ఒక ఫార్మ్ తీసుకొచ్చి అర్థాపత్తిలోకెళ్తావు.
వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి. సో, నువ్వు మెడిటేషన్, రాజయోగ ఇవి చేస్తున్నప్పుడు అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం రూపంలో నాలెడ్జ్ తెలుసుకుంటే ఛాన్స్ ఉంటుంది. అంటే కాంటెంప్లేట్ చేస్తావు కాబట్టి. సో, ప్రత్యక్ష ప్రమాణం నుండి, అనుమాన ప్రమాణం నుండి, ఉపమాన ప్రమాణం నుండి అంతా ప్రత్యేకం చేస్తాం. సో, ఇక్కడ ఒక కంప్లీట్ పోస్టులేషన్స్‌తో ఒక సిస్టమ్ ఫార్మ్ చేసుకుంటాం అన్నమాట. ఈ సిస్టమ్‌ని అనుపలబ్ధితో నువ్వు అర్థం చేసుకుంటావు. సో, కాగ్నిటివ్ రూపంలో అర్థం చేసుకుంటావు నువ్వు. సో, ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ గురించి ఇలాగ అనుపలబ్ధి ద్వారా అర్థం చేసుకున్న విషయాల్ని గ్రంథస్థం చేస్తే, ఆ గ్రంథం నువ్వు చదివినా, లేదా ఆ గ్రంథాన్ని నువ్వు మళ్ళా ఎవరి చేతనో విన్నా, అది నీకు మళ్ళా శబ్ద ప్రమాణం అవుతుంది. సో, ప్రమాణాలేమిటి? ప్రమాణాలకు పరిమితులేమిటి? ప్రమాణాలు అంటే ఏంది అని ఏ ప్రమాణంగా అంటారు? ఆ ప్రమాణం పరంగా నీ యోగా యొక్క కైండ్స్‌కి, ప్రమాణాలకి ఉన్న రిలేషను తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ లాస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఉంది. వాట్ యూ పర్సీవ్డ్ ఈజ్ నోన్ టు యూ. రెస్ట్ ఈజ్ ఇమాజినేషన్. సో, నువ్వు ఏది పర్సీవ్ చేశావో అది మాత్రమే నీకు తెలుసు. నీకు తెలిసిందవుతుంది. మిగతాదంతా నీ ఇమాజినేషన్ అవుతుంది. మెమరీలో ఇమాజినేషన్ ఉండొచ్చు. ఉండొచ్చు. సో, పర్సెప్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఉన్నదున్నట్టు చూడగలగాలనుకుంటే, నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ పర్సెప్షన్ పార్ట్ చేస్తుంటుంది. నీ కన్ను, ముక్కు, చెవి ఇవి బయట నుండి ఇంపల్స్‌లో ప్రచోదనాలు లోపలికి పంపిస్తాయి. విషయం గురించున్న క్యారెక్టరిస్టిక్స్ నీకు లోపలికి పంపిస్తున్నాయి కోడెడ్ రూపంలో. కానీ దాన్ని డీకోడ్ చేసి, ఇంటర్ప్రిటేషన్ చేసి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కంటెంట్ కింద, ఇన్ఫర్మేషన్ కింద మారుస్తోంది ఆ డేటాని నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. సో, నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడుతుంటుంది. సో, ఇఫ్ యూ కుడ్ ఓన్లీ పర్సీవ్ దట్ యూ నో దట్ ఈస్ లిమిటేషన్. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో పర్సెప్షన్ కొన్ని లిమిటేషన్ ఏమిటాయంటే, సపోజ్ నువ్వు నీ పర్సెప్షనే రాంగ్ ఉండి అలాగా నాలెడ్జ్ లోపల అక్యుములేట్ చేసుకొనుంటే, ఆటోమేటిక్‌గా అదే లిమిటేషన్ క్రియేట్ చేసి అలాగనే పర్సీవ్ చేస్తుంది. అందుకని నువ్వు ఏది తెలుసో అది మాత్రమే పర్సీవ్ చేయగలిగే స్థితిలో ఉంటావు. నీకు ఆల్రెడీ ఏది తెలుసో ఏదో అదే కనబడుతుంటుంది. అంటే ప్రపంచంలో మనందరి పొజిషన్ అలాగే ఉంటుంది. మనకేంటే ఏది తెలుసో అది కనబడుతూ ఉంటుంది. సపోజ్ ఈ వ్యక్తికి పొగరెక్కువ అని మనకు ఆల్రెడీ లోపల ఒక ఇమేజ్ గనక క్రియేట్ చేసుకొనుంటే, అది అంతకుముందున్న నాలెడ్జ్ ద్వారా, పర్సెప్షన్ ద్వారా నాలెడ్జ్ కరెక్ట్ అయ్యుండొచ్చు. లోపలికొచ్చిన కోడ్. బట్ నీ పర్సెప్షన్ కరెక్ట్‌గా ఉందో లేదో చెప్పలేం గదా! సో, దేర్‌ఫోర్ ఆ నాలెడ్జ్‌తో నువ్వు వాడిని చూసినప్పుడు, వాడు కనబడినప్పుడల్లా వాడు పొగర్ర కిందే కనబడతాడు నీకు. సో, ఇది అన్నమాట. సో, నువ్వు ఏది తెలుసో అది మాత్రమే పర్సీవ్ చేయటం వేరు. నువ్వు తెలిసింది నీకు నోన్ అవ్వటం. ఈ ఈ మొత్తం వలయంలో థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంటు. ఆ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని యాక్చువల్‌గా ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేట్ చేయటం కోసమని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు ఎలా పనిచేస్తుంటుంది? దాని ఫంక్షనాలిటీ ఏమిటి? దాంట్లో భాగాలేమిటి? దాంట్లో ఏ ఫ్ డేటా ఫ్లో ఎలా అవుతుంటుంది? ఎక్కడెక్కడ ఎలాంటి డీవియేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది? ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ ఎలా జరుగుతుంటుంది? అసలు దాని మెకానిజం ఆఫ్ ఫంక్షనింగ్ ఏమిటి? అనేది తెలిసుంటే ఎక్కడ మందు వేయాలో తెలుస్తుంది. ముందు ఆ మిషన్ యొక్క పార్ట్‌లన్నిటి ఫంక్షను అవి ఎలా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి, ఎలా ఫంక్షన్ చేస్తుంటాయి అని తెలుస్తుంటే, అప్పుడు సింప్టమ్స్ చూసి ఎక్కడ నీకు సెట్ చేయాలో సెట్ చేసుకుంటావనమాట. సో, అందుకోసమని ఈ నాలెడ్జ్ అంతా చాలా ఇంపార్టెంటే. జ్ఞాన యోగ అనేది చాలా ఇంపార్టెంటే. జ్ఞాన యోగాలో మనం మనసు గురించి తెలుసుకుంటున్నాం, మన గురించి తెలుసుకుంటున్నాం, మనుషుల ప్రవర్తన గురించి తెలుసుకుంటున్నాం, సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నాం. రకరకాల పుస్తకాల్లో చెప్పినలో ఇంపార్టెంట్ విషయాలను వీటికి అన్వయించుకొని తెలుసుకుంటున్నాం. ఇది జ్ఞానయోగం అనమాట. అందుకని ఏంటండి ఇంతకీ సెల్ఫ్ తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలా? అంటే తప్పదు. తెలుసుకోవడానికి నువ్వు వాడుతున్న ఇన్‌స్ట్రుమెంట్ ముందు కరెక్ట్‌గా ఉండాలి గదా! నీ కారు పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటే నీవు అనుకున్న గమ్యానికెళ్తావు. నీ కారు పర్ఫెక్ట్ కండిషన్‌లో లేకపోతే నీ జర్నీ మధ్యలో ఆగిపోవచ్చు. లేదా యాక్సిడెంట్ అయ్యి నువ్వే పోవచ్చు. అందుకని ఖచ్చితంగా సమగ్రంగా దీంట్లో ఏ విషయాలు నీ సెల్ఫ్‌ని నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగపడతాయో వాటిని తెలుసుకుంటానికి వాటినన్నీ ఒక చోట కన్సాలిడేట్ చేస్తున్నావనమాట. ఈ కన్సాలిడ్ చేసిన ప్రతి విషయము అది
ప్రమాణాల్లో శబ్ద ప్రమాణంగా వచ్చుండొచ్చు, ప్రత్యక్ష ప్రమాణంగా వచ్చుండొచ్చు, లేదా అనుమాన ప్రమాణంగా వచ్చుండొచ్చు, ఉపమాన ప్రమాణంగా వచ్చుండొచ్చు, ప్రాపత్తిక రావచ్చు, అనుపలబ్ధిక రావచ్చు. సో, ఏది ప్రమాణం వచ్చింది ఏది అనేది కూడా మనకి అవేర్‌నెస్‌లో ఉంటే, ఆ అవేర్‌నెస్‌లో పెరుగుతుంటుంది. సో, ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతేగాని నీ లోపల ఆల్రెడీ నువ్వు కంక్లూజన్ ఎలాగైతే 'అల్గారి కేవ్‌లో' మనిషిలాగా ఏదైతే నువ్వు ఆల్రెడీ నీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా కంక్లూజన్స్ లోపల ఏం పెట్టుకున్నావో, ఈ ప్రపంచాన్ని నీ పర్సెప్షన్‌లో ఏముందనుకున్నావో, ఆ పర్సెప్షన్‌లో అర్థం చేసుకోకుండా ఉంటావన్నమాట. సో, అప్పుడు క్వెషను నీలో నువ్వే వేసుకుంటావు. నీలో అది ఒక నిరంతర మదనని క్రియేట్ చేస్తుంది. దాని ఆన్సర్‌ని నువ్వే వెతుక్కుంటావు. నువ్వే తెలుసుకుంటావు. సో, ఇదనమాట జర్నీ. అందుకని ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటదంటే, దేవుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే, చివరికి నీ గురించి నువ్వు తెలుసుకొని ఆగిపోతావు. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తుంటే, చివరికి పరమాత్ముడి గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. రేపు